హలో నమస్తే మామ, వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా అన్ని మంచి రోజులే మీకు. ఇదేంటిది ఎంత ఉందే అని షాక్ అవ్వకండి. ఇదే పిరమిడ్ ఇన్ ఈజిప్ట్. చిచ్చి కాదు, పిరమిడ్ ఇన్ వేగాస్. ఆల్రెడీ వీడియో పోస్ట్ చేసా, లోపల ఏమున్నాయి ఏంటి దీని సంగతి అని. చూడకపోతే వెళ్ళి చూసేయండి. ఇంకా లేట్ చేయకుండా దండయాత్ర స్టార్ట్ చేసేద్దాం రండి. 25 days అంటే హోల్డ్ చేసిన అమౌంట్ మళ్ళీ అనుకోవాలి. 25 days అనలేదురా, 2 to 5 బిజినెస్ డేస్ అన్నాడు రా. రే 2 to 5 బిజినెస్ డేస్ అన్నా మన ట్రిప్ అయిపోద్ది కదా 5 days అంటే. అయిపోద్దిలే, అయినా వెంటనే రిఫండ్ వచ్చేస్తుంది అలా అంటాడు. కానీ కూతురు మాట్లాడకే కెమెరా వల్ల ఉంది, పద్ధతిగా ఉండాలి కొంచెం. మాకు మొత్తం $80 అయింది ఇద్దరికే కలిపి రూమ్లో స్టే కోసం. ఈ లెవెల్లో ఉన్న రిసార్ట్కి ఇంతకన్నా బెస్ట్ ప్రైస్ అస్సలు దొరకదు మీకు. ఇప్పుడు ఇక్కడి నుంచి మనం బయటకు వెళ్దాం. బయటకు వెళ్ళి వ్యూస్ ఎలా ఉన్నాయి అన్నీ చూపిస్తాం మీకు. మన ఏం ఏంటంటే స్పియర్ చూడాలి. స్పియర్లో టికెట్ బుక్ చేసుకున్నాను నేను ఆల్రెడీ. సో అక్కడ మనం షో చూసి ఎలా ఉందో మీకు ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటాం మీతో. నాకైతే ఫుల్ ఎక్సైట్మెంట్తో ఉన్నా. నాకు చాలా ఇష్టం అది స్పియర్లో చూడాలని మూవీ. ఎప్పటి నుంచో ఉంది. అక్కడ పిల్లర్ మీద చూసారా అలా చెక్కారో మొత్తం. ఈ ఎర్ర బస్ కనిపిస్తుంది కదా, ఇది ఎక్కితే మొత్తం లాస్ వేగాస్ అంతా తిప్పి చూపించేస్తుంది. కానీ నేను ఎక్కను, ఎందుకంటే నడిస్తేనే మొత్తం వ్యూస్ అన్నీ బాగా కనిపిస్తాయి. ఇక్కడి నుంచి మాకు 15 minutes పడుతుంది లాస్ వేగాస్లోని స్పియర్ చూడడానికి. ఈ దారిలో ఏ అయితే మొత్తం కనిపిస్తాయో అన్నీ మీకు చూపిస్తా. కళాఖండాలన్నీ ఇక్కడే ఉంటాయి. ఇది MGM మెయిన్ స్ట్రీట్. ఇది ఇప్పుడు లాస్ వేగాస్లో ఈ పార్క్ MGM అని కనిపిస్తుంది కదా, ఇది కూడా పిరమిడ్, ఇవన్నీ కూడా ఒకడే. చెప్పాను కదా మొత్తం అన్నీ ఒకడే కొనేసాడు. ఇప్పుడు ఇక్కడి నుంచి మనం స్ట్రైట్గా వెళ్ళాలన్నమాట. వచ్చారా బాబు. Good. Take the picture with me. Yeah, sure. సూపర్. $10 బొక్క. ఊరికే ఏం ఫోటోలు దగ్గర మాస్టర్, డబ్బులేంది ఏది పని అవ్వదు కదా ఇక్కడ. ఇది ఒకటి కళాకారుడు వచ్చాడండి. వెరీ గుడ్. ఏ క్లాస్ గా కొడతావు? పెళ్లి అయిందా? పెళ్లి చేసుకో త్వరలో, ఇంకా బాగా కొడతావు. ఇదిగోండి, ఇదే ఈఫిల్ టవర్. మన ట్రంప్ మావ దెబ్బకే ఇండియా వెళ్ళడానికే చాలామంది భయపడుతున్నారు వీసా ప్రాబ్లం వల్ల. అలాంటి ప్యారిస్ ఏం వెళ్తారులేండి. ఒక వీకెండ్ మంచిగా అన్ని టెన్షన్లో మర్చిపోయి, స్టూడెంట్స్ ఏమో వీసా టెన్షన్లు వదిలేసి సరదాగా లాస్ వేగాస్ వచ్చేస్తే అసలు జీవితంలో మర్చిపోరు ఈ ట్రిప్ని. అంత బాగుంటుంది ఇది. ఇక్కడ ఐఫిల్ టవరే కాదు, స్టాట్యూ ఆఫ్ లిబర్టీ కూడా కనిపిస్తుంది మీకు. చూసారా, ఇది బెలాషియో వాటర్ ఫాల్స్. తప్పుగా పలికితే ఏమనుకోకండి, అసలే సెన్సిటివ్ హార్ట్ నాది. ఇక్కడ వాటర్తో డ్యాన్స్ వేస్తారు, అది కూడా అర్థం కాని మ్యూజిక్ పెట్టి. యాక్చువల్లీ ఇది డే టైం కన్నా నైట్ టైం ఇంకా బాగుంటుంది. అది కూడా కవర్ చేసేద్దాం. ఇంకా లేట్ చేయకుండా పరుగులు తీయాలి. షో టైం దగ్గరికి వచ్చింది. నాకు ఇప్పుడే గూస్ పింపుల్స్ వచ్చేస్తున్నాయి, సూదుల్లా గుచ్చుకుంటున్నాయి బాబోయ్. అవునరా, పైన ఉంది కదరా. పెద్ద వీడు. నేనేం చూడలేదు, మీకేం కనిపించలేదు. వచ్చేసామండి స్పియర్ దగ్గరికి. చూసారా అంత పెద్దగా కనిపిస్తుంది ఇది. ఇదంతా LED స్క్రీనే, బయట కనిపించేదంతా కూడా. మొత్తం 12 లక్షల LEDs ఉన్నాయంట బయట. LED బల్బులు అవి, అందుకే అంత క్లారిటీగా కనబడుతుంది మీకు పిక్చర్ అనేది. అక్కడ చూసారా పోస్ట్ కార్డ్ ఫ్రమ్ ఎర్త్ అని ఉంది. ఇప్పుడు అదే చూడబోతున్నాం మనం. మొత్తం ఇది 45 minutes నుంచి 50 minutes దాకా ఉంటుందంట షో అనేది. అసలు ఎక్సైట్మెంట్ ఆగట్లేదు. చాలా బాగుంటుందని అన్నాను నేను చాలా వీడియోస్లో కూడా చూశాను. అక్కడ మీకు చూసారా జూపిటర్ ప్లానెట్ అని చెప్పి ఎన్ని కిలోమీటర్ల దూరంలో ఉందో చూపిస్తున్నాడు. దీన్ని చూసారా ఎంత పెద్ద కనబడుతుందో. మాకు ఇది 9 miles దూరంలోనే కనిపించింది. ఏదో ఒక లైటింగ్ బాల్ లాగా. ఖచ్చితంగా చూడాలని ఫిక్స్ అయిపోయాను. వేగాస్ వచ్చి స్పియర్ని చూడకుండా ఎవ్వరు వెళ్ళరు. కానీ మన వాళ్ళు అందరూ కూడా బయట నుంచి చూసి వెళ్ళిపోవడమే తప్ప లోపలికి ఎవరు వెళ్ళరు. ఎందుకంటే ప్రీ బుకింగ్ చేసుకోవడం చాలా బెటర్. అది తక్కువ రేట్లకు వస్తాయి కొంచెం. ఇప్పుడు బుక్ చేసుకుంటే అబ్బో పేలుతాయి రేట్లు. షో అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉండబోతుంది. పదండి చూసేద్దాం ఎలా ఉందో కదా. All standard tickets enter this way. All standard tickets this way. VIP tickets head to West VIP. If you need to purchase a ticket, enter here to buy. టికెట్ చూపించేద్దాం. Yep, he lands here. Thank you. సో ఇటు నుంచి ఎలా లోపలికి ఎంటర్ అవుతున్నాం మనం. ఇక్కడ కూడా బాబే ఉన్నాడు.
హాయ్. Welcome. And go to the next one. All right, you're on the 7th Thank you. floor, level 7. 7th floor 11-7. Your stick is going to have to go in the locker or back to your car. It's not allowed in the Okay, facility. no problem. Okay, you get 6 right there. But the selfie stick, make sure you put that away because no GoPros or selfie sticks are outside. Sure, no problem. Cameras are good, the phones, but not those. Okay. Thank you. ఏం కాదు బ్లాగ్లో పెట్టిన అందుకే డౌట్ వచ్చి అందుకే డౌట్ వచ్చింది. So I couldn't take it into the theater, but I can take it the floors, right? No, you can't. 7th ఫ్లోర్ అంట. అబ్బో, సెక్యూరిటీ చెక్ గట్టిగా ఉంది ఇక్కడ. కెమెరా లోపలికి వెళ్ళవలేదంట. మరి పైన పెట్టేయాలనుకుంటా, చూస్తాను. ఇలా ఇప్పుడు మనం లోపలికి వచ్చేసాం. 7th ఫ్లోర్కి వెళ్ళాలి ఇప్పుడు మనం పైకి. ఇప్పుడు అక్కడ పైకి వెళ్ళిన తర్వాత కెమెరా అక్కడ పెట్టేయాలంట. లాకర్స్ ప్రొవైడ్ చేస్తామని చెప్పారు. అంటే అది పైసలకే, ఊరికనేమి ఇవ్వరు కదా. 7th ఫ్లోర్ అంటే ఇప్పుడు మనం డైరెక్ట్గా నేను థియేటర్ దగ్గరికే తీసుకెళ్ళిపోతాను మిమ్మల్ని. వచ్చేసామండి. ఇక్కడ గైడ్ చేయడానికి కూడా మనకు ఒకరు ఉన్నారు. ఇక్కడి నుంచి లోపలికి వెళ్తే సిట్టింగ్ అనేది దాదాపు 18,000 పీపుల్ కూర్చోవచ్చంట ఒకేసారి మూవీ చూడొచ్చు. 18,000 అంటే మామూలు విషయం కాదు. మొత్తం సీట్ని ఎత్తుక్కోవడానికే చాలాసేపు పడుతుంది మనకి. మీకు కనిపిస్తుందా? మొత్తం ఆ మూల నుంచి ఈ మూల దాకా ఉంది ఇది స్క్రీన్. ఈ పైన కూడా కనిపిస్తుంది చూడండి. నేను టికెట్ బుక్ చేసుకుంటున్నప్పుడు నాకు ఆ మూలన ఈ మూలన అసలు టికెట్స్ బుక్ అయినట్టు కనిపించలేదు. ప్రైజెస్ కూడా కొంచెం తక్కువే ఉన్నాయి. ఏంటా అని చూస్తే మధ్యలో నుంచి వ్యూ చాలా బాగుంటుంది కాబట్టి దాని ప్రైజెస్ కూడా ఎక్కువ పెట్టారు. ఇంకా షో మొదలవుతుంది, చూడాలి. గుండుమాయ బాగున్నాడు. ఇదంతా కూడా స్క్రీనే. ఈ పైన చివరి వరకు కనిపిస్తుంది అంతా కూడా స్క్రీనే. స్టార్ట్ అయిపోయిందండి షో. చూసారా అంత పెద్దగా వస్తుందో. ఇంకా ఇది నేను ఇంకా స్పేస్ షిప్లో ఉన్నట్టు ఉంది నాకైతే. సీట్ల వైబ్రేషన్ కూడా వస్తున్నాయి అప్పుడే. ఇప్పుడు మొత్తం 4D మూవీ తెలుసు కదా మీకు. 4D మూవీ కన్నా కూడా చాలా బాగుంటుంది ఎక్స్పీరియన్స్. ప్రతి సీట్కి స్పీకర్ ఉందంట. మొత్తం 16,000 స్పీకర్లు ఉన్నాయంట. చూసారా ముంబై రోడ్లో తిరిగినట్టుంది. పాజీ ఇదైతే హైదరాబాదే పక్కా. అది మన వాళ్ళు అనుకున్నాను నేను ఆ బట్టలు ఆరేస్తాను. ధారావి చూసారా? ఇది ఏ ఉద్దేశంతో ఈ ధారావిని చూపిస్తున్నాడు నాకు ఇప్పటికీ అర్థం కాల. అంటే గొప్పగా చెప్తున్నాడా లేదంటే పావర్టీ చూపిస్తున్నాడో తెలియట్లా. న్యూయార్క్ ఇది. $16K రిజల్యూషన్ అండి స్క్రీన్ అయితే. అంటే మన ఫోన్లో 4K రిజల్యూషన్ అవుతుంది 4K క్వాలిటీతో. దానికి 4 ఇంతలు అన్నమాట. ఇది అసలు మామూలుగా లేదు. ఈ సౌండ్కి ఆ సీట్ల వైబ్రేషన్కి మత్తిపోతుంది లోపల అసలు. ఏనుగు నడుస్తుంటే ఇక్కడ మాకు గాలి వేస్తున్నట్టు వస్తుంది. అసలు చాలా బాగుంది ఫీల్ అయితే. ఫ్యూచర్లో అలా ఉండబోతుందని చూపించారు. అయిపోయిందండి షో. మొత్తం 48 మినిట్స్ పట్టింది షో అవ్వడానికి మాకు. చెప్పానుగా ఇది పోస్ట్ కార్డ్ ఫ్రమ్ ఎర్త్ అని. అంటే ఆల్రెడీ ఎర్త్ అంతా డిస్ట్రాయ్ అయిపోయి మనం స్పేస్లోకి వెళ్ళి మళ్ళీ రివర్స్ వచ్చినప్పుడు ఎలా ఉంటుంది ఏంటని చూపించినట్టు అనమాట.
ఈ షో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఒకడు గిటార్ పట్టుకొని వాయిస్తున్నాడు. వాడిది కూడా U2 అని షో ఒకటి ఉంది. అదేంటంటే కాన్సర్ట్ అనమాట. సెల్ఫీ అనగానే ఉడతలాగా వీడికి ఇది ఎక్స్ప్రెషన్ చూడండి. ఎదవలో ఎదవ వీడు. మీరు ఇక్కడ వరకు వీడియో చూసారంటే ఖచ్చితంగా నచ్చుతుందని అనుకుంటున్నా. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీకు నెక్స్ట్ వీడియోలో ఈ మొత్తం నైట్ వ్యూ అంతా చూపిస్తా, లాస్ వేగాస్ది. ఆ ఫ్రీమౌంట్ స్ట్రీట్ ఏంటి మొత్తం సంగతి అంతా చూపిస్తా. ఇక్కడితో ఎండ్ చేసేస్తా. మీకు ఒక గమనిక, యూఎస్ఏలో ఇలాంటి జైంట్ వీల్ ఎప్పుడైనా కనిపించినప్పుడు అబ్బాయి చాలా స్పీడ్గా తిరుగుద్దులే అని చెప్పి ఎక్కకండి, అస్సలు తిరగదు. అదేదో వ్యూ కోసం పెట్టినట్టు అనమాట. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.